హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గంధమావాస్య కదండి. గంధమావాస్య స్పెషల్ పాలకాయలు చేసుకుంటామండి. ముందుగా బెల్లాన్ని, పిండికి సరిపోయినంత బెల్లాన్ని పక్కన తీసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత బియ్యాన్ని కడిగి ఎండబెట్టి ఆడించుకోవాలి. మేము మిల్లుకి ఇచ్చుకుంటాం. ఆడించుకుని దీనిలో మనకు సరిపోయినంత పిండి తీసుకొని, బియ్యం పిండి, అందులో నువ్వులైతే మేము ఎక్కువ యూజ్ చేస్తామండి. హెల్త్కి కూడా మంచిది కదా. నువ్వులు, కొంచెం నెయ్యి 1-2 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని దానికి సరిపోయినంత తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేటట్టుగా. కరిగిన తర్వాత కొంచెం ఇలాచి తీసుకోవాలి. బాగా దంచేసుకొని ఆ పిండిలో వేసుకోవాలి. మొత్తం నువ్వులు, ఇలాచి పిండి, బియ్య పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కింద నుంచి మీదకి బాగా కలుపుకోవాలి. చూడండి మా అమ్మగారు ఎలా కలుపుతున్నారో అలా బాగా కలుపుకున్న తర్వాత మనం బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ బెల్లం వాటర్ మా అమ్మ అయితే ఒకసారి పోసేస్తుందండి, తెలుసు తనకి. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ బెల్లం వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అలాగా కొంచెం చపాతీ ముద్ద కలిపినట్టుగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఎలా మాలిష్ చేస్తున్నారో అలా బాగా కలుపుకోవాలి. చూడండి మా అమ్మ ఒకసారికి వేసేస్తుంది వాటర్ అంతా. అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముద్ద అలా తీసుకోవాలి మొత్తాన్ని. చూడండి నువ్వులు ఎలా కనిపిస్తున్నాయి. అలా కలుపుకోవాలి ముద్దని. కలిపిన తర్వాత చూడండి అలా రావాలి. అలా అయిన తర్వాత ఒక బొంత తీసుకోవాలి. బొంత మీద ఒక బెడ్షీట్ ఏదైనా వేసేసుకొని అలా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఆ ముద్దను తీసుకొని ఆ షేప్ టైప్లో చేసుకోవాలి మొత్తం. అవి పాలకాయలు అంటాం మేము. అలా పాలకాయలా చేసుకోవాలి ఒక్కొక్కటి. కొంచెం లావు చేసుకుంటే స్మూత్గా ఉంటాయి వేగిన తర్వాత. అలా తీసుకున్న తర్వాత మేము పొయ్యి మీద ఐటమ్స్ చేసుకుంటాం. ఏంటవి పొయ్యిని కొంచెం బాగా అలుక్కొని ముగ్గు పెట్టుకోవాలి దేవుడికి కదా. రోజు మొత్తం మా అమ్మగారు ఉపవాసం ఉంటారండి. ఇంకా నైట్ పూజ చేస్తాం మేము. అవి బాగా నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదిగోండి అవి ఎండిపోయాయి కదా, ఆరేసుకుంటాం. ఎండిపోవడం కదా, ఆరేసుకుంటాం. ఆరిన తర్వాత ఒక 2 hours 3 hours ఆరిన తర్వాత అదిగోండి అలా వస్తాయి. చూడండి నువ్వులు ఎలా కనిపిస్తున్నాయి. అలా వేసుకోవాలి స్లోగా. మరీ నూనె బాగా కాకూడదు, మనం లైట్గా ఉండకూడదు. మామూలుగా ఉన్న తర్వాత అలా వేసుకుంటే మాడవు, లేదా ముందే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. అలా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక పుల్లలాంటి దీంతో కలుపుకోవాలి. చూడండి కలుపుతారు మా అమ్మగారు. అలా కలుపుకోవాలి. 4 పక్కల కలుపుకొని అన్నీ బాగా ఈవెంట్గా ఎగుతాయి. బాగా కలుపుకోవాలి. చూడండి అలా కలుపుకున్న తర్వాత అయిపోయాయి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక తీసుకోవడం. తీసుకున్న తర్వాత ఇవ్వనండి మేము నైట్కి పూజ చేస్తాం. రోజు మొత్తం ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి నైట్కి చేస్తాం. దీన్ని గంధమావాస్య ఇలా చేసుకుంటామండి.